యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మధ్యలో విచ్చేసిన మీ అందరికీ వందనాలు. విశ్వాసులకు వందనాలు, సంఘ పెద్దలకు వందనాలు, సంఘ కాపరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినముక ఏర్పాటు చేయబడిన వాక్యం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని కొత్త నిబంధన గ్రంథంలోని యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతున్నాను. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను అనెను. వాక్యం సహాయం కొరకై ప్రార్థన. పరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, కనికరం కలిగిన మా తండ్రి, జీవం కలిగిన యేసయ్య, జీవాధిపతి, గడిచిపోయిన కాలమంతయు ప్రభా మమ్మల్ని మీ బలమైన బాహ్యమైన రెక్కల చాటు నీడలో భద్రపట్టిన తండ్రి, క్షేమంగా మమ్మల్ని కాచి కాపాడు సంరక్షించి సజీవులుగా ఈ లోకం నిజంపజేసి ప్రభా ఈ రీతిగా ప్రభా నాయన మీ కర్మల శిల్వ శ్రమల ధ్యానం నాయన, మరి మీ కర్మల శిల్వ శ్రమల ధ్యానము ప్రభా నాయన, ఆయన గుడ్ ఫ్రైడే రోజు ప్రభా నాయన ఈ రీతిగా ప్రభా నాయన నేను స్థుతించి ఆరాధించి కనపట్టి గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి నాయన. అయ్యా ఇదిగో ప్రభా నాయన మరి కలుగుల సేవలో మీరు పలిగిన 5వ మాట నేను తప్పికొనుచున్నాను అన్న అంశం మీద ప్రభా నాయన కొద్దిసేపు ప్రభా నాయన నేను జీవం కలిగిన వాక్యమును, పరిశుద్ధమైన వాక్యమును, రక్షణ సువార్తను, సత్య సువార్తను ప్రకటించు ఉండగా బోధించుండగా పరమతండి నన్ను మీ రెండింతల ఆత్మతో నింపడి ప్రభా నాయన మీ పరిశుద్ధమైన సిలువ చాటును మరుగుపరచని తల్లి నాయన జీవపు వాక్యం వెలుగుతో మాట్లాడని ప్రభా చేరువచ్చిన భక్తులతో విశ్వాసులతో మీరే సూటిగా మాట్లాడని ప్రభా నాయన. అలాగే ప్రభా నాయన మీ ఒక్క వాక్యం ఉన్నట్టు మర్మాలు రోజులు సత్యాలు బయలుపరచు ప్రభా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని త్వరలో రానయ్యున్న ప్రభుని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అది వినేముగా మిక్కిలి అడిగి వేడుకొంటూ ప్రార్థన చేయించి ఉన్నారు పరమ తండ్రి. ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని తల్లారా, మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ శుక్రవారం వేళ ఉదయం కూడా 9 గంటలకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని రోమా సైనికులు సిలువ వేస్తున్నారు. ప్రియమైన దేవుని తల్లారా, మరి ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేకమైన భయంకరమైన కఠోరమైన శిలువ శ్రమలు, వేదనలు, బాధలు, హింసలు భరించి అనుభవిస్తూ ఆయన ఇంతకుముందు 4 మాటలు పలికిన మాటలు మన సహోదరులు అనేక మంది చక్కగా వివరించిన వారికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి కల్వరి శిలువలో 5వ మాట చెప్తున్నప్పుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మారు పైన అంధకార చీకట్లో పలికినటువంటి 5వ మాట మనం తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్తము సమాప్తమైనదని పెరిగి లేఖనం నెరవేర్చున్నట్టుగా ఈ మాట పలికినాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఏ మాట అనగా నేను తప్పికొనుచున్నాను అని మాట చెప్పినాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అయితే ఈ మాట భక్తులైన దావీదు గారు ప్రవచన పూర్వకంగా మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అలాగే చూడండి కీర్తన 69:21 చూడండి. ప్రియమైన దేవుని పిల్లరా, వారు చేతులు నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చెరకను త్రాగనిచ్చిరి. చూశారు ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ప్రభు యేసుక్రీస్తు వారు నాకు దాహం వేస్తున్నారు, దాహం అని అడిగినప్పుడు ఆనాడు రోమా సైనికులు ఆయనకి చేతుల ఆహారంగా అనుగ్రహించినట్టుగా చేదు చెరుకును ఆయన దాహంతో తీర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, అయితే వాస్తవంగా ఆయన దాహం పలుకుతున్నది యెహోవాకు సంబంధమైన దాహం కానే కాదు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని యొక్క దాహము ఇది ఏంటంటే ఆత్మల దాహం తెలియజేస్తున్న ప్రియమైన దేవుని పిల్లరా. అవునండి, ప్రభు యేసుక్రీస్తు వారు మరి ఆత్మల భారం నుంచి ఆయన దాహం అని ఆయన ఎంతగానో అలవాడుతున్నట్టుగా, వేదన పడుతున్నట్టుగా, శ్రమ పడుతున్నట్టుగా, దుఃఖ పడుతూ ఉన్నట్టుగా చూస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లరా. అలాగే మరి ఇక్కడ మనం చూసినట్టు ప్రియమైన దేవుని పిల్లరా, మరి యెషయా గ్రంథం 43:21 చూడండి. యెషయా గ్రంథం 43:20 నేను ప్రజలు త్రాగులకు అరణ్యంలో నీళ్లు చూపించున్నాను, ఎడారులను కలుగు చేస్తున్నాను, అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోడలను కనపరచును. చాలు చూసారు ప్రియమైన దేవుని ద్వారా. ఇక్కడ మనం చూసినట్లయితే
నేను ఏర్పరుచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నదులను నీళ్లు కలగ చేస్తున్నాను అని చెప్పిన మన దేవుని ద్వారా. అవునండి, మన ప్రభువుని యేసుక్రీస్తు వారు మరి ఎడారులను, అరణ్యములను, నదులను, సరస్సులను, మహాసముద్రములను, అగాధ జలపాతములను, జీవజలను సృష్టించినటువంటి దేవుడికి దాహమా? అది కార్యకాల మన దేవుని ద్వారా. అదంతా కూడా నశించిపోతున్న ఆత్మల భారం పట్ల, నశించిపోతున్న ప్రజల క్షేమం కొరే, నశించిపోతున్న ప్రజలను ఆకర్షించాలని దేవుని యొక్క ఆత్మ దాహమైన ప్రేమని దేవుని ద్వారా. అలా చూసారు ప్రేమని దేవుని ప్రజల. అలాగే చూసినట్లయితే ఇర్మియా రాసిన గ్రంథం 2వ అధ్యాయం 11 చూడండి. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు. తమ మరొక తత్వం అనగా భద్రమైన నీళ్ళు తొట్టలు చాలమ్మ. చూసారు ప్రేమ దేవుని ద్వారా. ఇక్కడ మనం చూసినట్లయితే నా జనులు 2 నేరములు చేస్తున్నారు. ఏంటి అసలు ప్రజలు చేసిన నేరం ఏంటి? ప్రజలు చేసిన ద్రోహం ఏంటి? ప్రజలు చేసిన అన్యాయం ఏంటి? ప్రజలు చేసిన అక్రమం ఏంటి అని చూస్తున్నా అని ఆలోచించినట్లయితే ప్రేమ దేవుని ద్వారా జీవం కలిగిన సర్వ సృష్టికర్తను దేవుని మర్చిపోయి, ఆయన విసర్జించి రక్షకులను దేవుని మర్చిపోయి, ఈ లోకంలో దేవతలకు దేవుడికి ఏలుపడుచున్నటువంటి విగ్రహాలను దేవుడిగా భావించి వాటిని సాగినప్పుడు నమస్కారం చేసి వాటిని ఆరాధిస్తున్నారు ప్రేమ దేవుని ద్వారా. అది దేవుడికి చాలా విరోధమైన కార్యంగా చూస్తూ ఉన్నాం ప్రేమ దేవుని ద్వారా. అవును, మన నిజమైన దేవుడు, తన సృష్టికర్త అయిన దేవుడు, మరి ప్రపంచాన్ని సైతం పాలిస్తున్నటువంటి దేవుడు మన ప్రభువు యేసుక్రీస్తు వారు. అంత మాత్రం కాదు కానీ పాపల కొరకు తన ప్రాణాన్ని సైతంగా పెట్టి మరి ఆయనకు అమూల్యమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైన శిలువ రక్తము కాచి పాపములను బహిరంగం చేసి పాపములను నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చిదిద్దినటువంటి నిజమైన దేవుడు రోగ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు అనే సత్యమును ప్రజలు గుర్తించలేక, గ్రహించలేక వాళ్ళు దేవునికి విరోధంగా జీవిస్తున్నారు ప్రేమను దేవుని ప్రజల. ఇటువంటి వారి గురించి దేవుడి రీతిగా తెలియజేస్తున్నాడు. నా జనులు 2 నేరములు చేస్తున్నారు. జీవజలములను ఓటైన నన్ను విడిచిన్నారు. అంటే జీవజలములుగా మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క వాక్యం సాదృశ్యం దేవుని ప్రజల. దేవుని యొక్క వాక్యం సాదృశ్యంగా జీవజలము అనగా నీరుగా దేవుని యొక్క వాక్యము. మన నీరు ఎంత తాగితే అంత ఆరోగ్యంగా ఉంటాం, అంత బలంగా ఉంటాం, అంత స్థిరంగా ఉంటాం. అలాగే దేవుని యొక్క వాక్యం విని విశ్వసించి దేవుని భద్రపరుచుకుని దాని ప్రకారం జీవించినప్పుడు మన దేవునికి ఎంత ఇష్టమైన వరకు జీవిస్తూ ఉంటాం ప్రియమైన దేవుని ప్రజలారా. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఓటైన నన్ను విడిచి ఉన్నారు. తమ వరకు తత్వం అనగా భద్రమైన నీళ్లు నిలబడి తత్వం తొలగించుకున్నారు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి పాప సంబంధమైన క్రియల పట్ల, పాప సంబంధమైన ఆశల పట్ల ఈ లోకంలో శరీరాశులు, నేత్ర రాశులు, జీవ బ్రహ్మములు వెళ్ళిపోయి దేవునికి విరోధమైన కార్యం చేస్తూ దేవుని వ్యతిరేకంగా జీవిస్తున్న ప్రేమల దేవుని పిల్ల. అటువంటి వారి ఎక్కడైనా మనస్సు మార్చు, బుద్ధి తెచ్చుకొని, జ్ఞానం తెచ్చుకొని దేవుని సొంత రక్షణగా అంగీకరించి ఆయనను ప్రేమతో స్వీకరించాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమల దేవుని పిల్ల. అలాగే చూసినట్లయితే చూడండి, ఒకనొక ఊరిలో ఒక సమరయ స్త్రీ ఉందండి. యోహాను 4:9. అవును, పుస్తకం ఎలా అనగా అవును అందుకు యేసు అవునమ్మా అవును అవును చెప్పమ్మా. అప్పుడు స్త్రీ, అయ్యా ఈ బావి లోతేది చేతులు నీరు లేదు, ఆ జలం నాకు ఎలా దొరుకును చదవమ్మా. ఆ స్త్రీ ఆయన చూసి నేను తప్పకొనుకున్నట్టు చేతుకున్న దూరం రాకున్నట్టు ఆ నీళ్లు నాకు దయచుకుని అడగగా యేసు నీ వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడ రమ్మని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరిగే, నీకు 5 పెనిమిటి ఉండి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు తగ్గితే చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రాప్తం గ్రహించున్నాను, మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించి కానీ
అయితే అని అవి చెప్పినప్పుడు ఆ స్త్రీ తాను చేసినటువంటి పాప సంబంధమైన కార్యములని ఈయన ఎంతో చెప్తున్నాడు. ఈయన నిజమైన దేవుడు, ఈయన లోకరక్షకుడు, ఈయన ప్రవక్త అని గ్రహించి తెలుసుకుని ఆమె తెచ్చుకున్నటువంటి నీటి కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి వచ్చి అని ఆమె చేసినటువంటి అన్ని కూడా ఇతరులతో చెప్పినట్టుగా చూస్తున్నాం. ప్రేమ అవును చెప్తాను. అవును మరి మనం యొక్క జీవితం, మన యొక్క అంతరంగం, మన యొక్క ప్రవర్తన, మన యొక్క భక్తి జీవితం, విశ్వాస జీవితం, ప్రార్థన జీవితం, మనం ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాము, ఎటువంటి జీవన విధానాన్ని కలిగి ఉన్నాము, దేవునికి ఇష్టమైన వారిగా జీవిస్తున్నామా, దేవుని విరోధంగా జీవిస్తున్నామా అనేటువంటి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం అవసరమైన ప్రేమ దేవుని ద్వారా. అలాగే మరి అనేక మంది, చాలా మంది రక్షించబడిన వారు కూడా ఇంకా దేవుని ఎందుకు భయము భక్తి లేకుండా, సరైనటువంటి అవగాహన లేకుండా, దేవునికి లోపడకుండా, దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, ఇంకా ఈ లోకంలో పాప సంబంధమైన పేరు పట్ల ఆసక్తి కలిగి ఆశీర్వదించుకుని అనేక మంది ఇంకా దేవుని విరోధంగా జీవిస్తున్నారు ప్రేమ దేవుని ద్వారా. అటువంటి ఒక స్త్రీ ఆ ఊళ్ళో ఉన్న ప్రేమ దేవుని ద్వారా. అటువంటి స్త్రీ ఆ ఊళ్ళో ఉన్నప్పుడు మరి దేవుడు ఆమె క్లేన్సర్ మార్చాలని, ఆ పాప సంబంధమైన జీవితాన్ని మార్చాలని, ఆమె రోతపత్తులను మార్చాలని, ఆమె యొక్క జీవన విధానం మార్చాలని ప్రభుని యేసుక్రీస్తు వారు ఎంతగానో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆమె చేసిన పాపాలని కూడా బయలుపరిచి ఆమెకు మంచి జ్ఞానము, వివేకం అనుగ్రహించి మరి దేవుని దగ్గర ఆమె ఎంతో నేర్చుకుని అనేక మంది ఆమె తన పాపాలను ఒప్పుకొని మరి దేవుని యొక్క దృష్టిలో నీతి మంత్రంగా తీర్చబడింది. అలాగే మనం కూడా దేవునికి ఇష్టంగా జీవించాలని, ఆయన వాక్యం లోబడి జీవించాలని, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని, అటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనం జీవించాలని కోరుకుంటున్నాను. ఈ వాక్యం దేవుడు జీవించిన కాక ఆమె